హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను జీరా వాటర్తో స్టార్ట్ చేశాను అనమాట నా డే అనేది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే నేను ఈ మధ్యన బాగా ఫేమస్ అయింది కదండి బందోస అని చెప్పేసి, అదైతే చేస్తున్నాను అనమాట. అయితే చాలామంది సూజీ రవ్వతో చేస్తున్నారు, అదేనండి బొంబాయి రవ్వతో చేస్తున్నారు. నేనైతే ఇడ్లీ పిండితో చేస్తున్నాను అనమాట. దానికన్నా ఇది బాగా అనిపించింది నాకైతే. ఇంకొకటి ఏంటంటే ఈ కడాయి ఉండడం వల్ల నాకు ఇంకా సింపుల్ అయిందని చెప్పొచ్చు. కానీ దీంట్లో చాలా బాగా వస్తున్నాయండి. నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట ఈ కడాయి అనేది. చిన్నదనమాట, కానీ ఎంత బాగా వస్తున్నాయంటే అంటుకోకుండా భలే వస్తున్నాయి అనమాట. చూస్తున్నారు కదా, నిజంగా బండ్లానే ఉంది కదా ఇది చూస్తుంటే. అయితే ఇడ్లీ పిండి అండి ఇది. పైన అయితే క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా భలే వస్తున్నాయండి. ఇది నేను 199 గుర్తులేదండి తీసుకున్నాను. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. తాలింపులు కానీ ఏదైనా ఫ్రై చిన్నగా ఫ్రై ఐటమ్స్ కానీ ఏం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. నాన్ స్టిక్ అది. నేనైతే టిఫిన్ అయితే తినేసానండి, పల్లీ చట్నీ వేసుకొని. దాని గురించి పక్కన పెట్టేస్తే నేనైతే ఇక్కడ లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత టీ తాగుతూ నేనైతే ఇక్కడ బీరకాయలు అవి చెక్కుతాను అనమాట. లంచ్లోకి నేను ఏం చేస్తున్నానంటే బీరకాయ, దాంట్లోకి అయితే రొయ్యలు వేసుకొని ఎగ్స్ కూడా వేస్తున్నానండి. అలా ఒక కర్రీ చేస్తున్నాను. దాంతోపాటుగా మమ్మీ అయితే కొత్తిమీర పచ్చడి చేస్తుందండి. నేనైతే ఇక్కడ బీరకాయలు ఉన్నాయి కదా, తొక్కలు తీసి పెట్టాను. చూస్తున్నారా, మీకు గమనిస్తే మీకు అర్థమవుతుంది, పక్కనే ఉన్నాయి. దాంతో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. ఇది నాకు మా వదిన నేర్పించింది, చాలా బాగా నచ్చిందండి. అందుకని చెప్పేసి చాలామంది తెలియదు ఈ రెసిపీ ఎలా చేస్తారనేది. చాలా సింపుల్ రెసిపీ అనమాట. మీరు చేస్తే ఇంక మళ్ళీ వదిలిపెట్టరండి, ఇంకెప్పుడు బీరకాయ తొక్కలు పడేరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే నేను మీకు చట్నీ చూపిస్తాను ఎలా చేస్తున్నారు. కర్రీ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి చూపించట్లేదు. ఫస్ట్ కడాయిలోకి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేగిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటాలు అయితే తీసుకుని అవి మంచిగా ఉడికిన తర్వాత ఒక పెద్ద కట్ట అయితే ఒకటండి, చిన్నగా ఉంటే ఒక 2 కట్టలు అయితే వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని మంచిగా దగ్గరికి అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాను అనమాట. దాంట్లోకి తాలింపుకు అయితే అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొట్టుకొని. నేను మర్చిపోయాను అనమాట వెల్లుల్లిపాయ వేయడము, తర్వాత వేస్తున్నాను. అది కూడా మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మీరనైతే కొత్తిమీర పచ్చడి అంతా దీంట్లోకి అయితే యాడ్ చేసుకొని మంచిగా నూనెలో వేగాలన్నమాట. చూస్తున్నారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మమ్మీ రెసిపీ అనమాట. ఇంకా మీకు చూపిస్తున్నాను. చెప్పాను కదా బీరకాయ తొక్కలు పాడేయకుండా ఒక మంచి రెసిపీ చూపించానని చెప్పేసి. చూస్తున్నారా, ఇలా తొక్కలు అయితే ఒక మంచిగా అంటే మనం తీసుకున్న కడాయిని బట్టి చూసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. కడాయిని చూసారా, మళ్ళీ దీన్నే యూజ్ చేస్తున్నాను. అన్నిటికి యూజ్ అవుతుందండి, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, తీసుకోండి, మంచిగా యూజ్ అవుతుంది నాకైతే. అందుకే చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్స్ 1 స్పూన్ వేసుకొని దాంట్లోకి చూసారు కదా తొక్కలు అనేది కడిగేసుకుని వేసుకోండి. ఇవి మంచిగా వేగనివ్వండి. దాంట్లో కొంచెం తొందరగా ఉప్పు వేసుకుంటే తొందరగా వాటర్ రిలీజ్ అయ్యి మంచిగా తొందరగా వేగుతాయి అనమాట. అందుకని ముందుగానే నేను ఉప్పు అయితే వేసుకొని ఇలాగ నూనెలో వేపుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ పడుతుంది. ఇలాగ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు, కారం కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మా హస్బెండ్కి పెడితే మా హస్బెండ్ ఏంటిది కొత్తగా ఉంది, ఇలా కూడా చేస్తారా అని చాలా ఇష్టపడ్డారనమాట. ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిన రెసిపీలు ఇది ఖచ్చితంగా నాకు కూడా చూపించు అని చెప్పేసి అన్నారనమాట. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి, నాకైతే బాగా నచ్చింది, అందుకనే మీకు కూడా చూపిస్తున్నానండి. ఇంకా 2-3 పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది. కర్రీ కూడా బాగుందనమాట. దాంట్లోకి ఇలాగ నంచుకుని పెట్టుకుంటే ఎంత బాగుంది తెలుసండి.
బీరకాయ తొక్కలతో ఇలా కూడా చేసుకుంటారని కూడా నాకు తెలియదండి. మా వదిన చెప్పడం వల్ల నాకు తెలిసింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా ఇది తెలిసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. దాంతోపాటు పచ్చడిలో నంచుకుంటే చాలా బాగుందన్నమాట. ఉత్తుది కూడా చాలా బాగుందండి. నేనైతే ఉత్తుదని చాలా అన్నం తినేసాను, తర్వాత కర్రీ కలుపుకొని తిన్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది, అందుకని మీకు కూడా చూపిస్తున్నానండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.